వెల్కమ్ టు ది లియో. నాకు 151 సీట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని చూసి ప్రజలు ఓట్లేశారు. జగన్మోహన్ రెడ్డిని చూసే ఈరోజు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి గత 4 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి విర్రవీగుతున్నాడు. సో నా బొమ్మ మీద గెలిచారు, నా ముఖం చూసి గెలిచారు కాబట్టి నేను చెప్పిందే వేదం, చేసిందే చట్టం. దానికి ఎవరైనా సరే కట్టుబడి ఉండాలి. అది ప్రజలైనా, ఆ మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా ఎవరైనా కట్టుబడి ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక గర్వంతో కూడిన స్వరాన్ని ఇప్పటి వరకు కూడా వినిపించేవాడు. బట్ ఇప్పుడు పరిస్థితులు మారాయి. వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 42 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, అందులో 3 మంత్రులు కూడా ఉన్నారు. వీరంతా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరవేసి ఒక కూటమిగా ఏర్పడి మీటింగులు కూడా ఏర్పాటు చేసుకున్నారనే వార్త ఇప్పుడు వైసీపీలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. వైసీపీలోనే కాదు, ఏపీ రాష్ట్ర రాజకీయాల్లోనే ఇది ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే అసంతృప్తులు అనేది ఏ పార్టీలో అయినా కావనో 3, 4, 5 మహా అయితే 10 మంది వరకు ఉంటారు. బట్ ఇక్కడ ఒకేసారి 42 మంది ఎంపీలు తిరుగుబాటు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశం. సో పరిస్థితి దాదాపు చేయి దాటిపోయే వరకు రావటంతో ఈ గత 4 ఏళ్లుగా ఏ ఒక్కరికి తాడేపల్లి ప్యాలెస్ కోట ద్వారాలు తెరవని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోవడంతో వారితో సంప్రదింపులు జరపడానికి తాడేపల్లి ప్యాలెస్ కోట ద్వారాలు అయితే తెరిచినట్టుగా తెలుస్తుంది. 4 ఏళ్లుగా అక్కడికి చేమకు కూడా లోనకి వెళ్ళడానికి అవకాశం లేదు తాడేపల్లి ప్యాలెస్లోకి. కానీ బట్ తొలిసారిగా ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలను సంతృప్తిపరచడం కోసం తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి 4 మెట్లు దిగాడనే చెప్పొచ్చు. ఇక అసలు విషయానికి వస్తే అటు రాయలసీమ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతలు, అలాగే ఆయన కొడుకు మిథున్ రెడ్డి పార్లమెంటు నేతగా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గోదావరి జిల్లాలకు చెందిన అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా బొజ్జగించే పనిని మిథున్ రెడ్డికి అప్పగించడం జరిగింది. బట్ మిథున్ రెడ్డి మాట అయితే ఎవరు వినకపోవడంతో ఈ 42 మందిని కూర్చుని మాట్లాడుకోవడానికి బెంగళూరులోని మిథున్ రెడ్డి గెస్ట్ హౌస్కి అయితే ఆహ్వానించడం జరిగింది. మిథున్ రెడ్డి గెస్ట్ హౌస్కి అయితే బెంగళూరు వెళ్ళటం జరిగింది. వారికి రాచమర్యాలతో అక్కడ స్వాగతం పలకడమే కాకుండా వారందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాత వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. సో మిథున్ రెడ్డి అయితే వారికి ఒక మాట చెప్పినట్టుగా తెలుస్తుంది. అసంతృప్తి అనేది కాదు, ఇక్కడ కేవలం ఏదైతే ప్రశాంత్ కిషోర్ సర్వేలో వైసీపీ వీక్గా ఉన్న స్థానాలు ఉన్నాయో, ఈసారి అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉంది, అక్కడ వైసీపీ గెలిచే అవకాశం లేదని చెప్పి సర్వే చెప్పాయో ఆ సర్వేలను బట్టి అక్కడ అభ్యర్థుల్ని మార్చడం అయితే జరుగుతుంది తప్ప ఏ ఒక్కరి మీద జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత కక్ష లేదు. సో ఆ ప్లేస్లో నేనున్నా, నన్నైనా మారుస్తారు అని చెప్పి మిథున్ రెడ్డి అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. బట్ దీన్ని అయితే అక్కడ 42 మంది కూడా ముక్తకంఠంతో ఖండించారు. ఎక్కడో ఉత్తరాదిన ఉన్నటువంటి ఒక సర్వే సంస్థ చెప్పిందని చెప్పి గత 20-30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నటువంటి మమ్మల్ని చీపురు పూలలాగా తీసి పక్కన పడేయటం అనేది సమంజసం కాదు. గుర్తుపెట్టుకోండి, మాకు కూడా సొంత బలం ఉంది, ఎంతో కొంత సొంత బలం ఉంది. మేము గెలిచింది జగన్మోహన్ రెడ్డి బొమ్మ మీద అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేకుండా కూడా మాకంటూ కొంత బలం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. గత 4 ఏళ్లుగా కనీసం మాకు కలిసి మాట్లాడే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మేము అసంతృప్తి చెందామని చెప్పి మమ్మల్ని బుజ్జగించడానికి ఇలా ప్యాలెస్లకు పిలిచి మర్యాదలు చేస్తున్నారని చెప్పి ఆ నేతలంతా కూడా రివర్స్ అయినట్టుగా తెలిసింది. అందులో 3 మంత్రులు కూడా ఉండి తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళు కూడా ఈ 42 మందిలో ఉన్నట్టుగా అయితే తెలిసింది. సో వీరంతా కూడా ముక్తకంఠంతో ఒకటే చెప్పారు, ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల్సిందే. ఇవ్వను అంటే కుదరదు. ఎందుకనంటే మేము వైసీపీ పార్టీ గెలుపుకి ఎంత కృషి చేసామో ఆయా ప్రాంతాల్లో కూడా మాకు అంతే పలుకుబడి ఉంది. గెలిచినా ఓడినా రాజకీయాల్లో ఉన్నవాడికే విలువ తప్ప మమ్మల్ని ఈరోజు రాజకీయాల నుంచి బయటకు పొమ్మంటే మేము తలెత్తుకుని బ్రతికే పరిస్థితి ఉండదు. మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వను అంటే మా దారి మేము చూసుకుంటాం, అందులో సందేహమే లేదు. మాకు కూడా సొంత బలం ఉంది కాబట్టి మేమేం చేయాలో అది ఎంత చేయగలగాలో అంతా చేస్తామని చెప్పి బహిరంగంగానే హెచ్చరించడంతో మిథున్ రెడ్డి చేసేది లేక చేతులు ఎత్తేసి ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి అయితే చేరవేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ అసంతృప్తి ఎమ్మెల్యేలు నా మాట వినలేదని చెప్పి మిథున్ రెడ్డి చెప్పాడు, వెంటనే తాడేపల్లిలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఎందుకంటే కొద్దో గొప్ప మాట వింటే తర్వాత జగన్మోహన్ రెడ్డి బుజ్జగించడం ఈజీ అవుద్ది. బట్ వాళ్ళు కరాఖండిగా చెప్పిన మొత్తం విషయాన్ని కూడా పోసగుచ్చినట్టుగా మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చేరవేయటంతో ఇక తప్పని పరిస్థితుల్లో ఎప్పుడూ నియంతలాగా వ్యవహరించే జగన్మోహన్ రెడ్డి ఈసారి 4 మెట్లు కిందకి దిగి తొలిసారిగా అసంతృప్తి ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు తన తాడేపల్లి ప్యాలెస్ ద్వారాలు తీశాడు. అంటే వేరే చోట కాకుండా
తాడేపల్లి ప్యాలెస్లోకి ఆహ్వానించి, అది కూడా నిన్న ఒక 7-8 మంది ఎమ్మెల్యేలు తాడేపల్లి ప్యాలెస్కి మాట్లాడటానికి వెళితే ఆ ఊరి మొదల నుంచే ఎస్కాట్ వాహనంతో దర్జాగా ఆ రాజమార్గంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి తీసుకెళ్ళి వారందరికీ ఏదో ఆ మేళతాళాలతో తీసుకెళ్ళినంత హడావిడి చేశారు. సో ఎమ్మెల్యేలు కూడా ఆశ్చర్యపోయారు. 4.5 ఏళ్ల నుంచి తాడేపల్లి ప్యాలెస్ గేటు బయటే నిలబడిన మనల్ని ఈరోజు తన అవసరం వచ్చింది కాబట్టి లోనికి ఇలాగ రాచమర్యాదలతో తీసుకెళ్ళాడని చెప్పి వాళ్ళు కూడా గుసగుసలాడుకోవడం జరిగింది. సో ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బే. ఎందుకంటే పిలిచిన వాళ్ళలో చాలామంది రాలేదు, విముఖత వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డితో మీటింగ్కి మాకు అవసరం లేదని చెప్పారు. ఎందుకంటే మిథున్ రెడ్డి చెప్పిన మాటలే జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. సో ఆ మాటలు మాకు అవసరం లేదు. ఆ ఉద్దేశంతో చాలామంది అయితే నిన్న సమావేశానికి డొమ్మా కొట్టారు. ఒక 7 నుంచి 8 మంది నేతలు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళారు. మరి కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వారికి ఏ హామీ ఇచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకునేది ఇప్పటికైతే బయటికి రాలేదు. కానీ మిగిలిన దాదాపుగా 34 మంది నేతలు ఉన్నారు. ఇంకా ఆ 34 మంది నేతలను కూడా బుజ్జగించి జగన్మోహన్ రెడ్డితో భేటీకి ఒప్పించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే ఆదేశించినట్టుగా తెలిసింది. సో దీనికి సంబంధించి అసంతృప్తి గళానికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, జగన్ పై తిరుగుబాటు గన్. నా బొమ్మను చూసే జనం వాళ్ళకు ఓట్లేశారు, నా వాళ్ళే వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, నా మాటకు కట్టుబడి ఉంటారు, ఉండాల్సిందే అనుకున్న ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నమ్మకం, విశ్వాసం, ధీమా అన్నీ చెరిగిపోయాయి. మళ్ళీ మాకు టికెట్ ఇస్తేనే మిమ్మల్ని గౌరవిస్తామని అసంతృప్తి ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 42 మంది ఎమ్మెల్యేలు జగన్ రెడ్డిపై తిరుగుబాటు తుపాకీ గురిపెట్టారు. వాళ్లను శాంతింపజేసేందుకు తన దూత ద్వారా చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో 4 అడుగులు క్రిందకి దిగి మరీ అసంతృప్తి ఎమ్మెల్యేలకు తాడేపల్లి క్వార్టర్స్ ద్వారాలు తెరిచి రావటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. సో అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి తాను అనుకున్నదే జరుగుద్ది, నా బొమ్మ మీద గెలిచారు, నా పార్టీలో గెలిచారు కాబట్టి నేను ఏది చెబితే అదే చట్టం, ఏది చెబితే అదే శాసనం, నా మాట ఖచ్చితంగా వినాల్సిందే అని చెప్పి ఒక నియంతలాగా వ్యవహరించేవాడు. బట్ ఆ నియంతగా అయితే ఈరోజు దెమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. మాకు టికెట్ ఇచ్చినంతకాలమే నిన్ను గౌరవం ఇస్తాం తప్ప టికెట్ లేదు అన్న మరుక్షణం నీకు మాకు సంబంధమే లేదని చెప్పి చెప్పడంతో జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగిందనమాట. అంటే ఇప్పటి వరకు వీళ్ళంతా నా కంట్రోల్లో ఉన్నారు, నేను ఆడించినట్టు ఆడతారు అని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. బట్ రాజకీయాల్లో ఎప్పుడూ కూడా నియంతృత్వం అనేది పనిచేయదు. అది జగన్మోహన్ రెడ్డికి మొట్టమొదటిసారిగా తెలిసి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ 42 మంది చూడండి, ఇక్కడ 42 మంది వైసీపీ ఎమ్మెల్యేల ధిక్కార స్వరం, 1 కాదు 2 కాదు 42 మంది. నిజంగా 42 మంది కన్నా ధిక్కార స్వరం వినిపించి తిరుగుబాటు ఎగరవేసి బయటకు వస్తే వైసీపీ చాప్టర్ క్లోజే. ఇక వైసీపీ పార్టీ అయిపోయినట్టే, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరం కూడా ఉండదు. ఎందుకంటే 42 మంది అంటే దాదాపు 1/4 వంతు ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపించారు. ఇక్కడ వీరందరూ బయటకు వస్తే పార్టీ పునాదులతో సహా పెగలే ప్రమాదం ఉంది. 175 స్థానాల్లో బలమైన అభ్యర్థులు నిలబెట్టడమే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అతిపెద్ద ఛాలెంజ్. గెలవడం సంగతి దేవుడెరుగు. 175 నియోజకవర్గాల్లో అసంతృప్తులు లేకుండా బలమైన అభ్యర్థులు నిలబెట్టడమే జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద సవాల్గా మారుతుంది. సో మరి ఈ సవాల్ని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. ఈసారి టికెట్లు నిరాకరణతో అగ్గి మీద గుగ్గిలం, ఎక్కడికక్కడ అసంతృప్తి భేటీలు, ఆగ్రహావేశాలు. జగన్ తరపున రంగంలోకి ఎంపీ మిథున్, బెంగళూరు గెస్ట్ హౌస్లతో ఎంపీతో భేటీ, 3 మంత్రులు కూడా హాజరు. టికెట్ ఇవ్వకుంటే తాడో పేడో అన్న నేతలు, తమకు కూడా సొంత బలం ఉందని స్పష్టీకరణ. చర్చలు విఫలం కావడంతో తాడేపల్లిలో వణుకు. నేరుగా రంగంలోకి సీఎం జగన్, ఎమ్మెల్యేలకు తాడేపల్లికి ఆహ్వానం. తొలిసారిగా తెలుసుకున్న తాడేపల్లి ప్యాలెస్ కోటలు. సో ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కొంతమంది నేతల మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు. ఎవరంటే ఆ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి నేతల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంతృప్తి ఈ స్థాయికి వచ్చే వరకు మీరేం చేస్తున్నారు? అసంతృప్తి ఎమ్మెల్యేలు మొదట్లోనే ఎందుకు గుర్తించలేదు? మొదట్లో ఒక్కొక్కరిగా అయితే ఈజీగా శాంతింపజేయవచ్చు. బట్ 42 మంది ఒక కూటమిలాగా ఏర్పడి వీళ్ళే భేటీలు ఏర్పాటు చేసుకునే స్థాయికి వచ్చారు అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తిని శాంతింపజేయడం ఈజీ. జగన్మోహన్ రెడ్డి భుజమే చేసి నీకేం భయం లేదు, నేను వచ్చిన తర్వాత చూసుకుంటాలే, ఏ ఎమ్మెల్సీ ఇస్తాను, అవసరమైతే ఎమ్మెల్సీ నుంచి మినిస్టర్ ఇస్తానని చెప్పాడు అనుకోండి, ఎంత పెద్ద నేత అయినా సరే లొంగాల్సిందే. బట్ అలా కాకుండా 42 మంది ఒక కూటమిగా ఏర్పడినప్పుడు దాన్ని ఈజీగా సాల్వ్ చేయడం అంత ఈజీ కాదు. అందుకనే ఇప్పటి వరకు ఏం చేశారు, నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదు, మీరు అసంతృప్తి ఎమ్మెల్యేలను గుర్తించడంలో ఎందుకు విఫలమయ్యారని చెప్పి జగన్మోహన్ రెడ్డి కొంతమంది వైసీపీ నేతల మీద, అంటే అత్యంత సన్నిహితంగా ఉండే కొంత నేతల మీద అయితే జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఆగ్రహం వ్యక్తం చేసి సరే జరిగిందేదో జరిగింది, కానీ ప్రస్తుతం అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను బుజ్జగించి నాతో భేటీకి ఒప్పించమని చెప్పారు. ఎందుకంటే భేటీతో జగన్మోహన్ రెడ్డి భేటీతో ఒప్పుకోట్లా వాళ్ళు.
సో నాతో భేటీకి అయితే ఒప్పించండి, నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను, ఆ తరువాత మాట వినకపోతే ఏం చేయాలనేది ఆలోచిద్దామని చెప్పి చెప్పినట్టుగా తెలుస్తుంది. కొంతమంది ఇప్పుడు సీనియర్ నేతలందరూ కూడా రంగంలో దిగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి లేదా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు రంగంలో దిగి వారందరినీ కూడా బొజ్జగించి ముందు జగన్తో భేటీకండి, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడో వినండి, విన్న తర్వాత మీ ఇష్టం, మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. ముందు ఆయన ఒక అధినేత ఇన్ని రోజులు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆ పద్ధతిగా ఆయన పిలిచినప్పుడు ఒకసారి వెళ్ళి కలుద్దామని చెప్పినట్టుగా తెలిసింది. అయితే వాళ్ళకు కూడా వీళ్ళు ఎదురు సమాధానమే చెప్పినట్టుగా తెలిసింది. 4.5 ఏళ్లుగా కనీసం మా సమస్యలు చెప్పుకోవడానికి ఏ రోజు 5 నిమిషాల అపాయింట్మెంట్ ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎన్నికల దగ్గర పడ్డాయి కాబట్టి మా అవసరం వచ్చింది కాబట్టి ఇలా బొజ్జగిస్తున్నాడు, ఈ 4 ఏళ్లలో ఏ రోజైనా మా మొహం చూశాడా, మా నియోజకవర్గ సమస్యల గురించి విన్నాడా అని చెప్పి వాళ్ళు కూడా నేతలకైతే గట్టిగానే ఇచ్చినట్టుగా తెలిసింది. సరే అయ్యిందేదో అయిపోయింది, ఇక ముందు అలాంటిది జరగదులే కానీ ఒకసారి జగన్మోహన్ రెడ్డితో భేటీ కావాలని చెప్పి వాళ్ళంతా బొజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సరే అది అవుద్దా లేదా అనేది పక్కన పెడితే ఈరోజు ఎమ్మెల్యేలందరినీ కూడా బెంగళూరు మిథున్ రెడ్డి గెస్ట్ హౌస్కు పిలిచి మీటింగ్ పెట్టి మాట్లాడే స్థాయికి విషయం వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి మెట్టు దిగి ఆ తాడేపల్లి ఆ ప్యాలెస్ ద్వారాలు తెరిచి వాళ్ళని చర్చలకు ఆహ్వానించాడు అంటే పరిస్థితి ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. వైసీపీలో ఇప్పుడు ఈ విషయం పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. దాదాపుగా వైసీపీ పార్టీ పతనానికి ఇది పునాదిగా భావిస్తున్నారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి బలంగా ప్రజల్లోకి వెళుతుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం అసంతృప్తి ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నంలోనే తన సమయం అంతా కూడా వృధా అయిపోతుంది. నిజంగా వీళ్ళంతా బయటకు వస్తే రేపు పొద్దున మళ్ళీ అక్కడ కొత్త అభ్యర్థులను పెట్టినప్పటికీ కూడా వీళ్ళు స్థానికంగా సహకరించకపోతే అక్కడ వైసీపీ గెలిచే పరిస్థితి ఉండదు. సో ఇవన్నీ అంచనా వేసే వీళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. సాధారణంగా ఎప్పుడైనా సరే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం వరకు ఎమ్మెల్యేలు గెస్ట్ హౌస్లో పెట్టడం మనం చూసాం. కానీ ఇలా అసంతృప్తి ఎమ్మెల్యేలను కూడా గెస్ట్ హౌస్లకు పిలిచి మాట్లాడటం అనేది మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 ఏళ్ల పాటు నియంతలాగా వ్యవహరించడమే ఈరోజు ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఏదో ఉత్తరాది ఒక సంస్థ చెప్పిందని చెప్పి రాజకీయ అనుభవం ఉన్న మమ్మల్ని ఈరోజు చీపురు పుల్లలా తీసేయడం అనేది మేము సహించలేకపోతున్నామని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలందరూ కూడా చెబుతున్నారు. మరి వీరిని బుజ్జగించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నప్పటికీ కూడా అవేమీ సత్ఫలితాలను ఇచ్చేటట్టు కనపట్లేదు. ఆల్రెడీ ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఉండవల్లి శ్రీదేవి వీళ్ళు నలుగురు కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టే. ఇక ఇదే సమయంలో నిన్నగాక మొన్న 2 దశాబ్దాల నుంచి వైఎస్ ఫ్యామిలీకి అత్యంత విధేయుడిగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా పార్టీకి తన సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద దెబ్బ. ఆ దెబ్బ నుంచి తేరుకోకముందే ఈరోజు 42 మంది ఎమ్మెల్యేలు, అందులో 3 మంత్రులు కూడా తిరుగుబాటు బావుట ఎగరవేయటం అనేది సాధారణ విషయం కాదు. ఈ 42 మంది తలుచుకుంటే ఇంకొక 30 మందిని బయటకు తీసుకురాగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఎందుకంటే వీరంతా ఒక కూటమిగా బయటకు వస్తే దాదాపుగా వైసీపీ కొలాప్స్ అయిపోయినట్టే, పేక మేడలాగా కూలిపోయే ప్రమాదం ఉంది. సో ఆ భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాడేపల్లిలో వేరొక చోట చర్చించే అవకాశం ఉన్నప్పటికీ కూడా తన దుర్భేద్యమైన కోట అయినటువంటి తాడేపల్లిలో చర్చలకు ఆహ్వానించాడంటే ప్రధాన కారణం ఈరోజు వైసీపీ మనుగడ కోల్పోయే ప్రమాదంలో ఉండటమే. మరి వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బుజ్జగిస్తాడు? మరి వీరంతా జగన్మోహన్ రెడ్డి మాటకు కట్టుబడి ఉంటారా, లేదా గతంలోనే మిథున్ రెడ్డికి తేల్చి చెప్పినట్టు సొంత బలం ఉంది కాబట్టి మా దారి మేము చూసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెగేసి చెప్పి బయటకు వస్తారనేది చూడాలి. అయితే బయటకు రావడానికి కూడా వెనకాడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి పదవీకాలం అయిపోవచ్చింది. సో ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా పెద్దగా ఏముండదు. ఇంకా నెలన్నర ఆగితే ఎన్నికలు కూడా వచ్చేస్తుందని చెప్పి ఆల్రెడీ సూచనలన్నీ అందుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి సూచనలు అందుతున్నాయి. సో కాబట్టి ఈ 2 నెలల్లో మమ్మల్ని చేసేదైతే ఏముండదని చెప్పి ఎమ్మెల్యేలు కూడా తెగించినట్టుగా ఉన్నారు. సో మరి ఏం జరుగుతుంది అనేది మాత్రం తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాలి.